టాలీవుడ్ మూవీ లవర్స్ కి గుడ్ న్యూస్ వచ్చేసింది. టాలీవుడ్ లో ఒకప్పుడు నవ్వుల సునామీ సృష్టించిన వింటేజ్ కమర్షియల్ కామెడీ రోజులు మళ్లీ రాబోతున్నాయి. వర్సిటైల్ యాక్టింగ్ కింగ్ శర్వానంద్ టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ కామెడీ డైరెక్టర్ శ్రీను వైట్లతో చేతులు కలిపారు. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ త్వరలోనే పట్టాలెక్కబోతోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటో తెలుసా? ఈ సినిమాను రాబోయే సంక్రాంతి 2027 కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారట. అసలు శర్వానంద్ శ్రీను వైట్ల కాంబో ఎలా సెట్ అయింది? ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటి? సంక్రాంతి రేసులో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను ఎలా షేక్ చేయబోతోంది? స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేద్దాం. మొదటిగా హీరో శర్వానంద్ గురించి మాట్లాడుకుంటే, టాలీవుడ్ లో ఎలాంటి పాత్రనైనా అలవోకగా పండించగల అతి కొద్ది మంది హీరోల్లో శర్వానంద్ ఒకరు. సీరియస్ ఎమోషన్స్ అయినా, లవ్ స్టోరీస్ అయినా, రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా లాంటి సినిమాల్లో తన మార్క్ టైమింగ్ తో నవ్వించాలన్న శర్వానంద్ కి తిరుగులేదు. అయితే గత కొంతకాలంగా శర్వానంద్ ప్యూర్ కమర్షియల్ కామెడీ జోనర్ కి కాస్త దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు చాలా కాలం తర్వాత శ్రీను వైట్ల లాంటి మాస్టర్ ఆఫ్ కామెడీ డైరెక్షన్ లో శర్వానంద్ నటిస్తుండటంతో ఫ్యాన్స్ వింటేజ్ శర్వానంద్ ని స్క్రీన్ పై చూడబోతున్నారని స్పష్టమవుతోంది. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమాలో శర్వానంద్ క్యారెక్టరైజేషన్ చాలా ఎనర్జెటిక్ గా, స్మార్ట్ గా, విపరీతమైన కౌంటర్ డైలాగ్లతో సాగుతుందట. ఇక ఈ సినిమాకి మరో మేజర్ ప్లస్ పాయింట్ హీరోయిన్ ప్రీతి ముకుందన్. ఇటీవల తన క్యూట్ లుక్స్ తో సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిన ప్రీతి ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అవ్వడం సినిమా రేంజ్ ని మార్చేసింది. శ్రీను వైట్ల సినిమాల్లో హీరోయిన్ల క్యారెక్టర్స్ చాలా బబ్లీగా, క్యూట్ గా ఉంటాయి. సో ఈ సినిమాలో కూడా ప్రీతి ముకుందన్ పాత్ర హిలేరియస్ గా ఉండబోతుందని తెలుస్తోంది. శర్వానంద్ క్లాస్ టైమింగ్, ప్రీతి ముకుందన్ గ్లామర్ అండ్ క్యూట్నెస్ స్క్రీన్ పై పక్కా మ్యాజిక్ క్రియేట్ చేయడం ఖాయం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి అసలైన బ్యాక్ బోన్ అయిన డైరెక్టర్ శ్రీను వైట్ల గురించి మాట్లాడుకోవాలి. ఒకప్పుడు టాలీవుడ్ ను తన కమర్షియల్ ఫార్ములాతో ఏలిన దర్శకుడు శ్రీను వైట్ల తెలుగు సినిమాలో హీరో విలన్ ఇంటికి వెళ్లి విలన్ గ్యాంగ్ లోనే ఒకరిని బకరా చేసి మైండ్ గేమ్ తో క్లైమాక్స్ వరకు నవ్వించడం అనే ట్రెండ్ ని సెట్ చేసింది ఈయనే. డి రెడీ, దూకుడు సినిమాలు ఇప్పటికీ టీవీలో వస్తే ఛానల్ మార్చకుండా చూసే ఆడియన్స్ కోట్లలో ఉన్నారు. అయితే గత కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో శ్రీను వైట్ల కాస్త గ్యాప్ తీసుకున్నారు. కానీ ఈసారి శర్వానంద్ కోసం ఆయన సిద్ధం చేసిన స్క్రిప్ట్ పక్కా 100% వింటేజ్ శ్రీను వైట్ల మార్క్ కామెడీతో ఉండబోతోందట. ఈ కథలో శ్రీను వైట్ల మార్క్ కన్ఫ్యూజన్ డ్రామా, అద్భుతమైన సపోర్టింగ్ కాస్ట్ మరియు మైండ్ బ్లోయింగ్ పంచ్ డైలాగ్స్ ఉంటాయని మేకర్స్ చెప్తున్నారు. శ్రీను వైట్ల సినిమాల్లో కామెడీ ట్రాక్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయో మనకు తెలిసిందే. ఈ సినిమాలో కూడా టాలీవుడ్ టాప్ కమేడియన్స్ యాక్ట్ చేయబోతున్నారట. శ్రీను వైట్ల మళ్లీ ఫామ్ లోకి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర నవ్వుల జాతరే అని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఒక మంచి క్రేజీ కాంబినేషన్ కి పక్కా సపోర్ట్ ఇవ్వాలంటే వెనుక అంతటి బలమైన ప్రొడక్షన్ హౌస్ ఉండాలి. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. అనిల్ సుంకరకు శ్రీను వైట్లతో చాలా మంచి అనుబంధం ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన దూకుడు చిత్రం టాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత కూడా వీరిద్దరూ కలిసి వర్క్ చేశారు. ఇప్పుడు మళ్లీ శర్వానంద్ తో శ్రీను వైట్లను కలిపి ఒక భారీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయడం అనిల్ సుంకర గారి పక్కా ప్లానింగ్ చూపిస్తోంది. ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా గ్రాండ్ విజువల్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. శర్వానంద్ మార్కెట్ రేంజ్ మరియు శ్రీను వైట్ల బ్రాండ్ వాల్యూని దృష్టిలో పెట్టుకుని ఇటు సిటీ బ్యాక్ డ్రాప్, అటు పల్లెటూరి సంక్రాంతి వాతావరణం కలబోసిన రిచ్ లొకేషన్స్ లో షూటింగ్ ప్లాన్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఎప్పుడు టాప్ లోనే ఉంటుంది. ఈ సినిమా కూడా విజువల్స్ పరంగా, మ్యూజిక్ పరంగా చాలా రిచ్ గా ఉండబోతోందట. ఇక చివరిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి సీజన్ అనేది ఒక పెద్ద గోల్డ్ మైన్ లాంటిది. పండుగ సెలవుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా థియేటర్ల వైపు క్యూ కడతారు. అయితే సంక్రాంతి రేసులో నిలబడాలంటే సినిమా కంటెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ముఖ్యంగా ఫ్యామిలీలు మెచ్చే ఎంటర్టైన్మెంట్ ఉండాలి. శర్వానంద్ కి గతంలో సంక్రాంతి సీజన్ లో ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చిన ట్రాక్ రికార్డ్ ఉంది. శర్వానంద్ పండుగ బరిలో దిగితే ఫ్యామిలీ ఆడియన్స్ పక్కాగా సపోర్ట్ చేస్తారు. మరోవైపు శ్రీను వైట్ల మార్క్ క్లీన్ కామెడీ సినిమాలకు పండుగ రోజుల్లో తిరుగుండదు. కాబట్టి సంక్రాంతి 2027 రేసులో ఎన్ని పెద్ద సినిమాలున్నా ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ సేఫ్ జోన్ లో ఉంటూ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్ల వర్షం కురిపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ పై మీ అంచనాలు ఎలా ఉన్నాయి? శ్రీను వైట్ల తన వింటేజ్ కామెడీతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారని మీరు నమ్ముతున్నారా? అలాగే సంక్రాంతి రేసులో శర్వానంద్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయబోతున్నాడో కింద కామెంట్ సెక్షన్ లో మాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.